క్రమబద్ధీకరణపై కొరడా ఏది, అన్ని సక్రమంగా ఉన్నవారికి మోక్షం ఏది, జీవో 59 కింద వచ్చిన దరఖాస్తులు ఎక్కడొక్కడే అవకతవకలు పక్కగా కనిపిస్తున్న చర్యలు లేవు. ఆ 3 జిల్లాల్లో అనుమతులు నిలిపేస్తూ ఏడాది కిందట రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు మిగిలిన జిల్లాలను ముందుకు సాగని వైనం ఆదాయం వచ్చే అవకాశం ఉన్న పరిష్కారం లేదు అంటూ చూస్తా ఉన్నాం. జీవో 59 ముసుగులో బీఆర్ఎస్ పాలకులు వందల కోట్ల విలువైన భూములు మింగేశారు. ఒక్క రాయదుర్గంలోనే 8.29 ఎకరాలు తమ తొత్తుల పేరిట మార్చుకున్నారు. హైదరాబాద్ లో మరో చోట ఎకరం 100 కోట్ల భూమికి సంబంధించి 19 ఎకరాలను స్వాహా చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే సుమారు 2000 ఎకరాల ప్రభుత్వ భూములను బినామీల పేరుతో మార్చుకున్నారు. ఆ వివరాలను సేకరించాం. గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వ విజయోత్సవాల సందర్భంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న మాటలు ఇవి. ఏమీ లేవండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆల్రెడీ ఆయన కూడా అక్రమార్కుడిగా తయారైపోయిండు. వీళ్ళు ఏదో చేస్తారు, పీక్తారు, పుడతారు అనుకున్నా కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆగమాగం చేస్తున్నాడు. మొత్తం ఆ రెవెన్యూ మంత్రి అయిన కానుంచి మొత్తం డబ్బుల మీద పడ్డాడట. 100,000 ఎకరాల భూములనే వాటిపైన కనబడ్డదట మొత్తానికైతే. ప్రభుత్వం ఏర్పాటు ఏడాది దాటింది. జీవో నెంబర్ 59 విషయంలో చోటు చేసుకున్నటువంటి అక్రమాలను తేల్చలేదు. ఆధారాలతో సహా కొన్ని కేసులు కళ్ళ ముందే కనిపిస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సరికదా క్రమబద్ధీకరణకు వచ్చినటువంటి దరఖాస్తులో సక్రమంగా ఉన్న వాటికి పరిష్కారం చూపడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వ తీరు ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్లు తయారైంది అన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకొని ఎప్పటి నుంచో అక్కడ నివాసం ఉన్న వారికి క్రమబద్ధీకరణ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు గత ప్రభుత్వం జీవో 59 జారీ చేసిన విషయం తెలిసిందే. క్రమబద్ధీకరణలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. సో భూముల విలువ ఆకాశాన్ని అనడంతో గ్రేటర్ పరిధిలో జీవో 59 ముసుగులో అక్రమాలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు అక్రమబద్ధీకరణకు అనుమతులు ఇస్తూనే ఉన్నారన్న ఆరోపణలు వచ్చాయి. విలువైన భూములున్న జిల్లాల పరిధిలో అనేక అవకతవకలు జరిగాయి. ఒకే వ్యక్తి ఎకరాలకు ఎకరాలు క్రమబద్ధీకరించుకున్నటువంటి సంఘటనలు వెళ్లు చూశాయి. నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించిన స్థలంలో కనీసం గది లేదా చిన్న నిర్మాణమైనా ఉండాలి. కానీ అవేమీ లేకుండానే ఉన్నట్లు సృష్టించి కథ నడిపించారు. గజం దాదాపు 2 లక్షల వరకు ఉండే బోయినపల్లి, ఫిల్మ్ నగర్, మక్తా వంటి ప్రాంతాల్లో చాలా మంది జీవో 59 కూడా క్రమబద్ధీకరణకు అనుమతులు పొందారు. ఈ అక్రమాలపై ఆంధ్రజ్యోతి అనేక కథనాలు ప్రచురించింది కూడా అంటూ చూస్తా ఉన్నాం. సో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంటది. సో దీనివల్ల అంటే ఈ క్రమబద్ధీకరణ ఏదైతే ఉందో వాటి అంటే ఇప్పుడు సాదా బైరమా ల్యాండ్స్ కావచ్చు, లేకపోతే నోటరీ ల్యాండ్స్ కావచ్చు, వీటన్నిటి కూడా క్రమబద్ధీకరణ చేయడానికి జీవో 59 తీసుకొచ్చారు. కానీ అవేవి కూడా అర్హులకు చేయలేదు. కేవలం అనర్హులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిరామీల పేరిట రాసిందని చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సో ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వాటిపైన ఫోకస్ పెట్టాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.